హాయ్ అండి అందరికీ. చికెన్ కర్రీ ఎప్పుడు బోర్ కొట్టదు కదా. అయితే ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ చేసేద్దాం రండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా కారము, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. గ్రేవీ చిక్కపడేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలండి. గ్రేవీ అనేది చిక్కపడిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే జ్యూసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.